హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మనం రియల్మీ స్టోర్ యాప్ నుంచి మనకి కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ కాయిన్స్ మనం యూజ్ చేసుకొని మనం రియల్మీ స్టోర్ యాప్లోన మనకి ఏదైనా ప్రోడక్ట్స్, తర్వాత ఛార్జింగ్ గడ కానీ, ఇయర్ ఫోన్స్ బడ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ మనం కొంచెం కొంచెం డిస్కౌంట్కి అయితే మనకి యూస్ అవుతుందన్నమాట. ఆ కాయిన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలా, ఎలా తక్కువ రేట్కి, ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్లో మనకి 18,000 మొబైల్ ఉంటుంది. 18,000 మొబైల్ని దాన్ని వచ్చేసి 13,500 అంటే ఎలా కొనాలి, తర్వాత వచ్చేసి మనకి అదే 15,000 మొబైల్ ఉంటే దాన్ని 12,500కి ఎలా కొనాలి, మన ఫ్లిప్కార్ట్కి రియల్మీ స్టోర్కి యాప్కి తేడా ఏంది అనేది నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది అనమాట. మనకి ఫ్లిప్కార్ట్లో కానీ, ఆన్లైన్లో కానీ, మనకి అమెజాన్లో కానీ 15,000 మొబైల్ రియల్మీకి సంబంధించి రియల్మీ మొబైల్ వచ్చేసి 15,000 మొబైల్ అయితే అది 12,500కి ఎలా కొనాలి, అది కాయిన్స్లోనా లేదంటే కంపెనీ ఇచ్చిన కూపన్స్లోనా మీకు ఎలా కొనాలనేది నేనైతే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫ్లిప్కార్ట్లో మనకి ఏ రేట్ ఉంటే అదే రేట్కి అయితే మనకు వస్తుందన్నమాట. కానీ రియల్మీ స్టోర్ తక్కువ కాయిన్స్కి వచ్చి మనకు వస్తుందన్నమాట. అది తినడం వల్ల చాలామంది డైరెక్ట్గా కొంటున్నారు. షాప్లో కొన్న కూడా మనకి అంతే అమౌంట్ పడుతుందన్నమాట. ఒకసారి రియల్మీ స్టోర్ అయితే మీకు చూపిస్తాను, ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ చూస్తాను, ఒకసారి చూడండి. మరి ఫ్రెండ్స్, మనకి రియల్మీ యాప్లోన షాపింగ్ చేసి మన కాయిన్స్తో ఎర్న్ చేసుకొని కొంచెం తక్కువ పర్సంటేజ్కి మనం మొబైల్స్ కానీ, తర్వాత ఛార్జెస్ కానీ మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలా ఎర్న్ చేసుకోవాలనేది మనం ఫస్ట్ యాప్ ఎక్కించుకొని లాగిన్ అయ్యి మెయిల్ ఐడి పెన్ అని లేదా ఫోన్ నెంబర్ మీద లాగిన్ అయిన తర్వాత మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి కింద హోమ్ పేజ్ కేటగిరీస్లోన మొత్తం మనకి ఏ కావాలన్నా సంబంధించి ఉంటాయి. ఇందులోన మనకి మొబైల్స్ కావాలంటే మొబైల్స్, కింద ఛార్జెస్ గడ కూడా మనకి సంబంధించి అన్నీ ఉంటాయి. రియల్మీకి సంబంధించి అన్నివి మనకి తక్కువ పర్సెంటేజ్లో కొనాలంటే మనకి ఫ్లిప్కార్ట్ కానీ, ఆన్లైన్లో కానీ ఎక్కువైతే ఉంటాయి. కానీ మనకి ఒక 2,000, 1,500 డిస్కౌంట్ వచ్చే మార్గం అయితే నేను చెప్తాను. వీడియో అయితే మొత్తం అయితే చూడండి. ఇక్కడ మనకి కింద ఎంఈఎంఈ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నేను ఎర్న్ చేసిన కాయిన్స్ 3,62,018 కాయిన్స్ అయితే ఎర్న్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మన కాయిన్స్ డీటెయిల్స్ ఇవి డైలీ వచ్చేటివి అనమాట. ఇవి కాయిన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలా అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనకి ఫస్ట్ డో టాస్క్స్ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీక్లో అయితే నాకు 100 కాయిన్స్ వచ్చినాయి. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇది డైలీ సైన్అప్ చేసుకుంటేనే మనకి 923 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ ఇవి మనం క్లెయిమ్ చేసుకోవాలా. సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనకి 100 ఇక్కడ మనం కింద టాస్కులు పూర్తి చేస్తే మనకి ఇక్కడ 100 ఫస్ట్ 10 అయితే 100 కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా రివార్డ్స్ అవి. ఇక్కడ నాకు 100 వచ్చినాయి. ఈ 100 అనేటివి మనకి లెవెల్ పెరిగిపోతుంది. 100 అయిపోయాయి తర్వాత ఇక్కడ ఫ్రీ సైన్అప్ ఇది వచ్చినామంటే మనకి డైలీ టాస్క్ అనమాట. ఇక్కడ నాకు నిన్న ఈ విధంగా వచ్చేసింటే ఇక్కడ 923 వచ్చినాయి నిన్నటివి అనమాట. ఇవి 923. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కింద చూసుకుంటే ఇవి డైలీ టాస్క్లు అనమాట. ఇక్కడ గ్లాన్స్ ఇట్స్ ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే 100 డైలీ ఉంటాయి ఇన్వైట్ చేసేది. ఎవరికైనా లింక్ మనకి సెండ్ చేసి మనకు వాట్సాప్ సెండ్ చేసి ఎవరికైనా కానీ మన ఫ్రెండ్స్ ఆ లింక్ పైన వాళ్ళు లాగిన్ అయితే మనకు 5,000 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. డైలీ వచ్చేసి 100 వారుకుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి రెండోది ఆప్షన్ వస్తే గ్లాన్స్ స్విచ్ ఇది వచ్చేసినామంటే కింద గెట్ ప్రైజ్ అని ఉంటుంది. 200 కాయిన్స్ అయితే వస్తాయి. వచ్చేసిన 200 కాయిన్స్ అయితే వస్తాయి. తర్వాత గెట్ అప్ ఎర్లీ ఇది కూడా మనం వచ్చేసినామంటే ఇక్కడ 200 కాయిన్స్ కట్ అయిపోతాయి. ఇప్పుడు 200 కాయిన్స్ కట్ అయిపోయిన తర్వాత రేపు ఉదయం మనకు 6 నుండి 9 లోపల క్లాక్ ఇన్ అని పడుతుంది. ఇక్కడ మనకు టైం పడింది. టైం ఆఫ్ అయిన తర్వాత క్లాక్ ఇన్ పడుతుంది. మన క్లాక్ ఇన్ మనం వచ్చేసినామంటే ఉదయం 6 నుండి 9 లోపల మనమైతే వచ్చేస్తే మనకి 9 తర్వాత మనకి కాయిన్స్ అయితే మనకి ఎన్ని కాయిన్స్ వచ్చేది చూపిస్తాం అనమాట. మనకి మ్యాక్సిమం అయితే 557, 566 వస్తాయి. మళ్ళీ ఇవి వచ్చేసి పైన మనకు 1000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. మొత్తం 1600 కాయిన్స్, 1400 కాయిన్స్ వస్తాయి మనకి. ఉదయం 6 తర్వాత మనం 6 నుండి 9 లోపల మనం క్లాక్ ఇన్ చేసుకోకపోతే ఫెయిల్డ్ అయితే ఈ విధంగా వచ్చినట్టు నాకు కింద వచ్చింది 200ది. మనకి ఈ విధంగా అయితే ఫెయిల్డ్ అవుతుంది. కింద వచ్చిన తర్వాత 8వ తారీఖు 2025 1 నెల 18వ తారీఖున ఫెయిల్డ్ అయిపోయింది. అదేవిధంగా 1 తారీఖు 8వ నెల కూడా ఫెయిల్డ్ అయిపోయింది. 8వ తారీఖున ఫెయిల్ అయింది. అంటే నేను క్లాక్ ఇన్ చేయలేదు అనమాట.
మళ్ళీ 9 తర్వాత మనం మళ్ళీ 200 కాయిన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మనం పెట్టాల్సి వస్తుంది. ఇది ఆప్షను. ఇంకా రెండోది వచ్చేసి మనం మొబైల్ కొన్న మొబైల్కి క్వశ్చన్ ఇస్తే 500 కాయిన్స్ వస్తాయి. ఇంకా తర్వాత ఇదైతే మనం మొబైల్ కొంటే 500 కాయిన్స్ వస్తాయి. ఇది మనకి ఏం అవసరం లేదు. తర్వాత వచ్చేసి రివ్యూ, మనం మొబైల్ కొన్నదానికి రివ్యూ ఇస్తే బాగుందా ప్రోడక్ట్, ఏ విధంగా ఉంది దానికి ఇస్తే 100 కాయిన్స్ వస్తాయి. తర్వాత షేర్ ప్రోడక్ట్ దీని మీద ఒత్తేసి మనకి సింపుల్గా మనకి ఎవరికైనా సెండ్ చేయొచ్చు. ఏదో ఒక మొబైల్ సెండ్ చేస్తే 1000 కాయిన్స్ వస్తాయన్నమాట. ఇది 10,000 కాయిన్స్ సెండ్ చేయొచ్చు, లేకపోతే లేదు. వాట్సాప్లోకి ఎంటర్ అయ్యి మనకు బ్యాక్ వచ్చేసినామంటే అయిపోయా. ఆటోమేటిక్గా మనకి 100 కాయిన్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళిపోదాం. వాట్సాప్లోకి లాగిన్ అయినాను. ఎంపని బ్యాక్ వచ్చేసినామంటే అయిపోయా. ఇంకా ఆల్రెడీ మనకి ఫ్రెండ్స్ చేస్తుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకి 1000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్గా మనకి ఆ లింక్ అనేది వాట్సాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు చూసుకుంటే నేను టాస్క్లు పూర్తి చేసినాను. ఇందాక 262 ఉండేది, 3,62,62 ఉండేది. ఇప్పుడు 3,00,000 ఒక 1000 అయితే పెరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి తేదీ 23 తారీఖు ఈడ ఫస్ట్ 923 వచ్చింది. తర్వాత 200 కాయిన్స్ వచ్చినాయి. తర్వాత 1000 కాయిన్స్. ఇప్పుడు ఇందాక షేర్ చేసిన ప్రోడక్ట్ ఇది మనకు ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఆ వాట్సాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన 1000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఇవి మనకి కాయిన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కాయిన్స్ మీద మనం ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తాను. ఈడ కాయిన్స్ వచ్చిన తర్వాత ఆల్ కాయిన్స్ ఉంది. ఇక్కడ కాయిన్స్ ఒత్తేస్తే ఇక్కడ మనకి కింద 1000 కాయిన్స్కి, తర్వాత 1000 కాయిన్స్కి వాళ్ళు ఇచ్చినాడు. ఈ మొబైల్ 499 1000 కాయిన్స్ కట్ అయిపోయి మిగతా అమౌంట్ వస్తుంది అనమాట. ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ రియల్మీ నార్జో N65 5G ఇంత 20,000 కాయిన్స్కి 9,709 అంటే 11,500 మొబైల్ మనకి 20,000 కాయిన్స్ కట్ అయిపోయి మన మొబైల్లోనే 20,000 కాయిన్స్ కట్ అయిపోతాయి. అంటే మన అకౌంట్ ఈ రియల్మీ యాప్లోన మనకి వచ్చిన కాయిన్స్లో 20,000 పాయింట్స్ కట్ అయిపోయి మనకి 9,709కి మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. మనం దీని రీడీమ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఏ జీబీ కావాలంటే ఆ జీబీ మనం పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి కూపన్స్ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. కూపన్స్ తక్కువ బడ్జెట్లో ఇక్కడ కూపన్స్ ఉంటాయి. దీనిలో ఒత్తేసిన తర్వాత ఇక్కడ కింద GRAB కూపన్ దీని మీద ప్రెస్ చేస్తే మనకి కూపన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మొబైల్ సంబంధించి. ఇక్కడ మెంబర్ కూపన్స్ సంబంధించి ఉంటాయి. మనకి ప్రైమ్ అయితే ప్రైమ్, ప్లస్ అయితే ప్లస్, ప్రో అయితే ప్రో సంబంధించిన కూపన్స్ ఇస్తుంటారు. తర్వాత మనకి కూపన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. N65 6GB ర్యామ్, 2000 ఇది రియల్మీ P2 Pro 8GB ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 128 మెమరీ కార్డు. ఇక్కడ మనకి యూస్ అనేది తెస్తే మనకి ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 8GB ర్యామ్ కదా మొబైల్, ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి కూపన్ బట్టి 18,000 పడేది మనకి 4,000 డిస్కౌంట్. ఆల్రెడీ 22,000 మనకి 20,000కి ఇచ్చిండు. 20,000లో మనం కూపన్ యూజ్ చేసుకుంటే 4,000 డిస్కౌంట్ అనమాట. మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట యాప్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.